మరి వాక్యంలోకి వెళ్దాం. తిన్నగా చాలా ఆలస్యమైంది. ఈరోజు రాత్రి వాక్యం అందరికీ అర్థమైందా? ఎందుకంటే దేవుడు మరొక కోణంలో మనకు తెలిసిన విషయాలైనా కానీ వేరే రీతిలో మాతో మాట్లాడాడు. అబద్ధ అపోస్తలులు పూర్వమకు తోడేళ్ళు అని పౌలు చెప్పాడు. ఎలా ఉంటాయి అబద్ధమైన పూర్వమకు తోడేళ్ళు, ఇంకా అబద్ధమైన అపోస్తలు? మన వారు నేర్చుకున్న తాము అపోస్తలు కాకయే అపోస్తలమని చెప్పుకొని తిరుగుతుంటారు. ప్రవక్త యొక్క లక్షణం పరిపూర్ణంగా మీకు వివరించాను. ఏంటి ప్రవక్త లక్షణం చెప్తారా? ఒక 5 మార్కుల ప్రశ్న చెప్పండి. ప్రవక్త పక్షిరాజుతో పోల్చబడ్డాడు. పర్వతం మీద ఎత్తైన దేవదారు వృక్షాల మీద అక్కడ అది గూడు కట్టుకొని నివసించినప్పటికీ నేల మీద ఉన్నటువంటి ఆ యొక్క ఆహారాన్ని అది తీక్షణంగా చూడగలదు. అది నీటిలో ఉన్న జలచరాలను కూడా చూడగలదు. కనుక అక్కడుండే అది గమనిస్తూ ఆ గొర్రె పిల్లలు తిరుగుతున్నాయా, లేకపోతే మేక పిల్లలు తిరుగుతున్నాయా, కుందేళ్ళు తిరుగుతున్నాయా, ఆ గమనాన్ని ఎలా తీక్షణంగా చూడగలుగుతుంది. పక్షిరాజును కూడా ప్రవక్తతో ఎందుకు పోల్చారంటే ప్రవక్త దృష్టి కూడా కళ్ళు ప్రాముఖ్యంగా. అందుకే ప్రవక్తని మరొక మాటలో ఏం చెప్తారంటే దీర్ఘదర్శి. దీర్ఘదర్శి అంటే ఇక్కడే ఉండి ముందుకు చూడగలడు, వెనక్కి చూడగలడు. మీకు అర్థమయ్యేలా చెప్తాను. యేసు ప్రభు యొక్క జననానికి ముందు ఎన్నో వందల సంవత్సరాలుగా ఆయన ప్రవచించాడు. ఆయన ఏం ఊహించి చెప్పలేదు. మనం కొన్ని ఊహించి చెప్తాం, కానీ ప్రవక్త ఊహించి చెప్పడు. కానీ ఊహ వలన కానీ ఏది వాళ్ళు ప్రవచించరు. కానీ యెహోవా ఎలాగూ సెలవిస్తున్నాడు, ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కొను. ఎంత చక్కగా నెరవేరింది. ప్రవక్త ఆ యొక్క దర్శనం ఖచ్చితంగా నెరవేరింది. ఇంకా ఆయన గురించి మాట్లాడుతూ ఆయన ఎముకలలో ఒక్కటి విరిగిపోదు. ఇదెవరు ప్రవచించారు? దావీదు కూడా ప్రవచనాత్మకమైన దృష్టి ఉంది. ఆయన చూశాడు. అలా మోషే ప్రవక్త, నాలాంటి ప్రవక్తను దేవుడు మీలో నుండి పుట్టిస్తాడన్నాడు. ఎందుకు చెప్తున్నానంటే ప్రవక్తకి గుణగణాలు ఉండాలి. మనకు కనబడిన వాళ్ళ వాల్ పోస్ట్ మీద కనబడిన వాళ్ళ గోడ మీద వేసిన పెద్ద పెద్ద ఫ్లెక్సీలు చూడగానే అమ్మో ఈ ప్రవక్త అని పరిగెట్టుకు వెళ్ళిపోవడం కాదు. బైబిల్ సంగ్రహించుకోండి. ఆ యొక్క ప్రవక్తకి ఎలాంటి గుణ లక్షణాలు ఉండాలో బైబిల్లో క్లియర్గా వ్రాయబడం. కనుక సంఘకాలానికి మొట్టమొదటే ఇవ్వబడింది ఏంటంటే వాళ్ళు సంఘంలో ఉన్న పరిచర్యలు వాళ్ళు గుర్తించగలిగారు. అది మొదటి మనం నేర్చుకోవాలి. సంఘంలో 5 రకాల పరిచర్యలు ఉన్నాయి, అవునా? ఇవన్నీ నేను మీకు చెప్పుకెళ్ళిపోయాను. ఈరోజు కొంచెం రివ్యూ కింద చెప్తాను. సంఘాల్లో 5 రకాల పరిచర్యలు ఉన్నాయి. సువార్థికులు, బోధకులు, కాపరులు, అపోస్తలులు, ప్రవక్తలు. బోధకులను ఉపదేశాలను ఉంటాయి. అయితే ఒకరి పరిచర్య ఒకరు తేడాగా ఉంటుంది. మీకు చెప్పాను, కాపరి సంఘాన్ని పరిరక్షిస్తాడు. ఎక్కడికి వెళ్ళినా ఎగిరెగిరి రావాల్సిందే, అవునా? ఒక్కరోజు సంఘంలో పాస్టర్ గారు లేరంటే ఆ వెలితి కనబడతాం. ఇది కాపరి. అదే సువార్థికుడు ఉన్నాడు అనుకోండి, రైల్వే స్టేషన్లో పడుకుంటాడు. ట్రైన్ లేకపోతే అక్కడ పడుకోవాలి. మరి ఏం చేస్తాడు? అతని పని ఏంటంటే సువార్త. దొరికినప్పుడు వెళ్తాడు. ఆలస్యంగా వచ్చావేంటని అడిగేవారు ఉండరు, అవునా? త్వరగా వచ్చావు ఏంటని అడిగేవాళ్ళు కూడా ఉండరు. ఆయన యొక్క ఆలోచన ఎలా వెళితే అలాగే వెళ్ళిపోతూ ఉంటాడు. ప్రతి చోట దేవుని గురించి ప్రకటించుకుంటూ వెళతారు. ఇక అపోస్తలులు ఏంటంటే అపోస్తలులు ప్రత్యేకమైన ధర్మాలు ఏమిటంటే వాళ్ళు వాక్యాన్ని బోధిస్తారు. దేవుని యొక్క శక్తిని, ఎందుకంటే వాళ్ళు పరిశుద్ధాత్మ చేత నింపబడ్డారని మనం చెప్పుకుంటాం కాబట్టి ప్రతి చోట దేవుని శక్తిని చూపించి ప్రజలలో దేవుణ్ణి రుజువుపరిచేవారు. రుజువుపరచగా విశ్వాసం ఉంచిన వారు అనేకులను సంఘంలో చేర్చేవారు. అంటే అక్కడ స్థానికంగా ఏ సంఘ కాపురు ఉన్నాడో వారికి వాళ్ళని అప్పగించేవారు.
ఇది అపోస్తలుల పని. అంటే సంఘాలు కట్టుకుంటూ వెళ్ళేవారు. వాళ్ళు సంఘాలు కట్టేసి పాస్టర్లందరినీ గుప్పిట పెట్టేసుకుని మీరు అందరూ నెలెత్తులకు మీ దశ భాగాన్ని నాకు పంపండి, వచ్చిన దాంట్లో సగం మీరు ఇలాంటి బిజినెస్లు ఏమీ లేవు. ఆత్మలు రక్షించేవారు. ఆత్మలు ఎవరికి అప్పగించేవారు? కాపరికి అప్పగించి వెళ్ళిపోయేవారు. వాళ్ళంతే. ఎందుకంటే కాపరికి కొన్ని గురుతర బాధ్యతలు ఉంటాయి. అవునా? ఏం బాధ్యతలు ఉంటాయి? సంఘంలో కొన్ని కార్యక్రమాలు ఉంటాయి. ఆ కార్యక్రమాల పట్ల బిజీ అయిపోతూ ఉంటాడు ఒక్కొక్కసారి. అలాంటప్పుడు కాపరికి చేయలేని పనులు, కాపరికి పరుగెత్తుకుని వెళ్ళలేడు. ఈ వారంలో చాలామంది నన్ను ప్రార్థనకు రమ్మన్నారు. నాకు సమయం కుదరలేదు. నిజంగా ప్రార్థన చేయడానికి వెళ్తే ఏమో అక్కడ ఎవరు దేవుడు సిద్ధపరుస్తాడో మనకు తెలియదు. వాళ్ళకి 2 మాటలు చెప్పాల్సిన అవసరం కూడా ఉంటుంది. ఈ కార్యక్రమం ఎవరు చేయగలరంటే అపోస్తలులు చేయగలరు. అర్థమవుతుందా? పాస్టర్ గారు ఏంటంటే ఇలాంటి సంఘానికి ఉన్న ఒక యాజకుడు కాబట్టి సంఘంలో ఈ కార్యక్రమాల్లో నేను బిజీ అయిపోయినప్పుడు కొన్ని సందర్భాల్లో అపోస్తలులు వచ్చి వారికి సహాయం చేసి కొన్ని ఆత్మలు రక్షించబడినప్పుడు వారిని సంఘ కాపరికి అప్పగించి వెళ్ళేవారు. ఒక ప్రశ్న వేస్తాను. పౌలు గారే నిలబడి నేను బాప్తిజం ఇచ్చిన వాళ్ళు అందరూ దగ్గర రమ్మంటే సంఘంలో ఎవరైనా మిగులుతారా? ఎందుకు? ప్రపంచం అందరికీ సువార్త ప్రకటించి ఆత్మను రక్షించినాడు ఆయనే. పవిత్రమైన కన్యకగా దేవునికి నేను మిమ్మల్ని ప్రదానం చేశానంటున్నాడు. ప్రతి ఒక్కరిని రక్షించిన వాడు పౌలే. కనుక ఇప్పుడు పాస్టర్లు అందరూ జేబులో చేతులెట్టుకుని ఎదురు చూడడం తప్ప ఏముండదు. కానీ ఈవేళ సంఘాల్లో జరుగుతుంది ఏంటో తెలుసా? ఏదో దైవజనుడు వాక్యం బోధించాడు, మమ్మల్ని వాక్యంలో పెంచాడు, మమ్మల్ని కొంచెం బలపరిచాడు, మాకు చాలా అన్ని రకాలుగా తోడ్పడ్డాడు అని చెప్పి ఎక్కువగా ఆయన పిలుచుకుని సంఘంలో వాడుకుంటుంటే ఆయన బయటికి ఏం చెప్తాడో తెలుసా? ఆ పలానా సంఘంలో ఉన్న ఆత్మలు 20-30 ఆత్మలు అన్నీ నాయే. అవునా? ఓ పాస్టర్ గారు రీసెంట్గా ఎంతో బాధతోటి వాక్యం మాట్లాడి సంఘంలో దాన్ని ఫేస్బుక్లో పెట్టాడు. ఇప్పుడు అవతల ఆయన ఏమన్నాడంటే ఈ సంఘంలో ఉన్న వ్యక్తులందరూ కూడా నా వాళ్ళు అన్నాడు. ఎందుకంటే ఆ జాతి బాప్తిజం ఇచ్చాడు. అందుకే మనం చెప్పాను, కుక్క పని కుక్క చేయాలి, గాడిద పని గాడిద చేయాలి. వచ్చే వాడి చేతి బోధించుకుని పంపించేయాలి తప్ప ఇదిగో కొత్తగా వచ్చారు కాబట్టి నీ చేతుల మీద నువ్వు ఈ కార్యక్రమం చేయమంటే వాడు ఎలా ఫీల్ అవుతాడంటే ఇదిగో వీళ్ళందరికీ నేనే బాప్తిజం ఇచ్చాడంట. ఇప్పుడు తగు ఎవడు తీరుతాడు? అవునా? ఏడడం తప్పేమీ లేదు. కనుక సువార్త పని సువార్తకుడు చేయాలి, కాపరి పని కాపరి చేస్తే ఏ గొడవ ఉండదు. ఇదిగో సంఘాన్ని హెచ్చరిస్తున్నాడు. ఇక్కడ అబద్ధ అపోస్తలుడు పౌలు వెళ్ళిపోతూ సంఘాన్ని హెచ్చరిస్తున్నాడు. జరగబోయే కార్యాలు ఎలా ఉంటాయంటే తోడేళ్ళు కూడా మీ మధ్య దగ్గరకు వస్తాయంట. నేను వెళ్ళిపోయిన తర్వాత ఘోరమైన తోడేళ్ళు మీలో ప్రవేశించిన నాకు తెలియదు, వారు మందను కనికరింపరు. మందను ఏం చేస్తారంట? కనికరింపరంట. అసలు మంద మీద అసలు జాలి దయ అనేది ఉండదండి. దానికి కొన్ని ఉదాహరణ చెప్తాను. మన బండి రాజు వాళ్ళ అన్నయ్య అన్నాడు కదా, ఏం పేరు అది? కృపాపాల్. అత్తవారింటికి ఆ అబ్బాయి వెళ్ళిపోయి అక్కడ రాజమండ్రిలో ఒక జాబ్ ఎత్తుక్కుని అక్కడ స్థిరపడ్డాడు. మన సంఘ బిడ్డ, మనం బాప్తిజం ఇచ్చాం, వాక్యాలు పెంచాం, సండే స్కూల్లో ఎదిగాడు. ఇప్పుడు రాజమండ్రి నుంచి రాగలడా? రాలేడు కదా. కనుక నాన్నగారు ఏమన్నారంటే దగ్గరలో ఏదైనా వర్తమాన సంఘం ఉంటే అక్కడికి వెళ్ళు అన్నారు. అప్పటికి నాన్నగారికి వర్తమాన సంఘాల మీద అంత అవగాహన లేదు కాబట్టి నేనే అన్నాను, ఆ వేమగిరిలో అరుణ్ కుమార్ గారి సంఘం ఉంది, ఆయన ఈ మధ్యలోనే అంతకుముందు ఏకత్వం వన్ఎస్ ఆయన ప్రవక్తను అంగీకరించాడు కాబట్టి నువ్వు అక్కడికి వెళ్తే ఏం కూడా ఉండదు అబ్బాయి, అక్కడ పంపించాడు. ఇది ఒక కుటుంబం. మరో కుటుంబం వాళ్ళు పెదపేట లైన్పేట ఉంది, ఎక్కడ మోడేకో, అక్కడికి వెళ్ళారు. అక్కడ ఉండిపోయారు వాళ్ళు. ఇప్పుడు అక్కడి నుంచి ఇక్కడ రావాలంటే రావచ్చు, ఆటో కట్టించుకుని లేకపోతే అమలాపురం బస్ స్టాండ్లో దిగి ఏదో రకంగా సంఘానికి రావాలి. ఎందుకంటే సంఘం యొక్క సభ్యత్వం తీసుకున్నామంటే ఖచ్చితంగా ఆరాధనకు రావాల్సిందే. మరి వారం రాకపోతే కమ్యూనిటీ అయినా ఖచ్చితంగా రావాల్సిందే. దేవుడిచ్చిన 4 ధర్మాలు ఖచ్చితంగా నెరవేర్చవలసిందే. కానీ వాళ్ళ యొక్క దాన్ని ఏమంటారంటే సులభతరం కోసం వాళ్ళని కష్టపెట్టకుండా, బాబు పలానా గంటిలో ఒక జోష్ కుమార్ అనే సేవకుడు ఉన్నాడు, ఆయన వర్తమానమే, మీరు ఆ సంఘానికి వెళ్ళండి అని అప్పగించేసి
ఇప్పుడు వాళ్ళని బట్టి వారం వారం వెళ్ళి అక్కడ ఆరాధన పెట్టి ఇదిగో చంటి ట్రాన్స్ఫర్ అయ్యాడని అక్కడికి వెళ్ళి అక్కడ ఆరాధన పెడితే కొత్తగా వచ్చిన వాళ్ళు వాకింగ్ చెప్పుకుంటున్నారు, పాటలు పాడుతున్నారని ఇంటి పక్కన వచ్చి కూర్చొని ఉంటారా? మరి వాళ్ళు ఏదో గుడికి వెళ్తుంటారు కదా, వాళ్ళు ఏం ఫీల్ అవుతాడు? పాస్టర్ ఏమని ఫీల్ అవుతాడు చెప్పండి? ఇక్కడ వచ్చి మొదలెట్టాడు, ఒక్కడి ద్వారా ఇక్కడికి ప్రవేశించి ఇప్పుడు 10 మందిని లాగేసేలాగా ఉన్నాడని ఆడికి కొంచెం కంగారు వస్తుంది. ఎందుకు చెప్తున్నానంటే సంఘంలో ఎన్ని జరుగుతాయని పౌలు చెప్పాడు. మొన్న ఒక ఆయన పాస్టర్ గారు ఒక విషయం చెప్తున్నాడు. అతను కానిస్టేబుల్ వేరే ఊరు ట్రాన్స్ఫర్ అయ్యాడు. ఇప్పుడు మనలాంటి ఓపెన్ హార్ట్ ఉన్నవాడు ఏమంటాడంటే, అయ్యా ఇంత దూరం నువ్వు రాలేవు కనుక అక్కడ దగ్గరలో ఉన్న వర్తమాన సంఘానికి వెళ్ళు అని అవసరమైతే పాస్టర్ గారికి ఫోన్ చేసి, అయ్యా మా విశ్వాసం మీ ఊరు వచ్చాడు కనుక మీ సంఘానికి హాజరవుతాడని పరిచయం చేసి చెప్పాలి. అవునా? అయితే ఇదేం చేయండి తెలుసా, పూట పెట్టేసాడు. అక్కడ వెళ్ళి పూట పెట్టేసి పాటలు పాడేసి ఆరాధన చేస్తుంటే చుట్టుపక్కల వాళ్ళు పాస్టర్ గారికి ఫోన్ చేశారు. పాస్టర్ గారు నాకు చెప్పకుండా ఎక్కడైనా మీటింగ్ ఇట్టారా, వాళ్ళన్న చోట మేడం నుంచి పాటలు పడతారంటే నేను కాదు, ఎవరో చూడండి. పాస్టర్ గారు ఊరుకుంటాడు, పాటలు పాడుతుంటే ముందు ఎవరో చూడండి, చూస్తే పలానా. ఎందుకు చెప్తున్నానంటే ఒక్క ఆత్మ కోసం దెబ్బలాడేసే పరిస్థితులు వచ్చాయి. ఒక స్వేచ్ఛాయుతమైన మనసుతోటి ఒక ఆత్మను వేరే కాపరికి అప్పగించలేని స్థితి అదవుతుందా? అలాంటి పరిస్థితులు వస్తాయని పౌలు గారు చెప్తా ఉన్నారు. తోడేళ్ళు ఏం చేస్తాయి? మందను కనికరిస్తాయా? అయ్యో ఈ గొర్రె పిల్ల చాలా బాగుంది, ఇప్పుడు ఎదుగుతా ఉంది, దీన్ని లాక్కెళ్ళడం ఎందుకు అనుకుంటుందా? అవునా? దానికి అన్నీ అనవసరం. ఆ గొర్రె పిల్లని లాక్కెళ్ళిపోయి చీల్చి చెండాల్సింది. అది ఇక్కడ రాయబడింది. నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు మీలో ప్రవేశించిన నాకు తెలియను, వారు మందను కనికరి మరియు శిష్యులను తమ వెంట ఈడ్చుకొని పోవలెనని వంకర మాటలు పలుకు మనుషులు మీలోనే బయలుదేరి. మనుషులు ఏం చేస్తారంట? వంకర మాటలు చెప్పి ఈడ్చుకుపోతారని. అది రాత్రి వాక్యం వచ్చింది. ఎందుకు వంకర మాటలు చెప్తారంటే, నా దగ్గరే వర్తమానం ఉంది, నా దగ్గరే అసలైన సత్యం ఉంది, నేనే పరిపూర్ణంగా దేవుని ఎంత కనిపెట్టేసి దేవుని కొరకు ప్రత్యేకించబడి ఉన్నాను కనుక మీరు నన్ను విడిచిపెట్టి వెళ్ళొద్దు, ఉన్నవాళ్ళు విడిచిపెట్టి వెళ్ళొద్దు అంటాడు. పైగా మిగతా వాళ్ళు కూడా ఏమంటాడంటే, నేనే అసలైన సిసలైన మేలిమి గుచ్చాను కనుక మీరు నా దగ్గర ఉండాలి తప్ప మిగతా చోట్ల ఉండకూడదు అని చెప్తాడు. అవునా? బంగారం ఏదో డూప్లికేట్ బంగారం ఏదో ఎక్కడ తెలుస్తుంది అమ్మా? గీటరాయి దగ్గర తెలుస్తుంది అంట. నీవు విశ్వాసవా, అసలు శిస్సలైన విశ్వాసవా లేకపోతే ఏంటనేది ఎక్కడ తెలుస్తుంది అంటే వాక్యం మీద తెలుస్తుంది. అంతేనా? మోసే కూడా ఏమనుకున్నాడంటే, ఈ ప్రజలు నేను విడిపించాలి, ఈ ప్రజలను నేను మాత్రమే విడిపించాలి. అలాంటి మనసు కలిగినప్పుడు ఏం జరిగిందంటే, ఎవరని తరివారా మోసేని? మోసే మనసే ఏమో వీళ్ళ నన్ను ఒప్పుకునేలాగా కనబడలేదు, నేను పట్టుకొచ్చిన ఈ సత్యం ఏదైతుందో దాన్ని వీళ్ళు అంగీకరించట్లేదు కనుక ఇక్కడ ఉండటం మనం మంచిది కాదని మెల్లగా అరణ్యంలోకి పోయాడు. చాలా జాగ్రత్తగా వర్తమానంలోకి ప్రవర్తన తీసుకెళ్తా ఉన్నాడు. అక్కడ మోసే అగ్ని స్తంభాన్ని కలుసుకున్నాడు. ఇప్పుడు జీవితం వ్యత్యాసంగా ఉంది. అవునా? ఇక్కడ అబద్ధం ఆడలేడు, ఇక్కడ సెట్ చేయలేడు. అమెరికాలో ఉన్నాయి కదా ఇప్పుడు వాక్యము అగ్నిస్తంభం ముందు మనము అమర్చి జనులకు చెవులకు ఇంపైన బోధలను సమకూర్చడానికి అది అగ్నిస్తంభం. మన వేసాలు అక్కడ కుదరవు కనుక అగ్నిస్తంభంలో మాట్లాడినప్పుడు మోసే ఒప్పుకుంటున్నాడు. నేను ఎంతవరకు పెద్ద జ్ఞానవంతుని అనుకున్నాను కానీ ఇదిగో ఇన్ని మొత్తం నా బ్యాగ్లో ఇంట్లోకి నేనే ఎన్ని చదివేసి అండర్లైన్ చేసేసాను చూడు, ఇదిగో నన్ను మించిన అనుభవం నీకు ఎవడన్నా ఉన్నాడా అని నేను అనుకున్నాను ఇంతవరకు. కానీ నాకు తెలిసిందంతా ఏమీ కాదు, ఉత్తుత్తిదే అని చెప్పి ఇదిగో ఈ అగ్నిస్తంభంలో ఉండి నాకు జ్ఞానోదయం కలిగింది అని సాష్టాంగపడి ప్రభు దగ్గర నత్తివాడిని వెర్రివాడిని అని ఒప్పుకున్నాడు. ఎక్కడొచ్చింది చేంజ్? ఒక మనిషి
తన స్థితిని ఒప్పుకోవాలంటే ఒక వాక్యం దగ్గర తప్ప ఇది ఎక్కడా ఒప్పుకోడు. అవునా? పెద్ద పెద్ద తగులు ఒప్పుతాడు. చిన్న విషయం ఎంతకని చిన్న విషయం తప్పైపోయిందని అందరూ ఎందుకు వచ్చిన గోల మొఖం పెట్టి ఎట్టుకున్నాను పెద్ద మనుషులు చెప్తుంటారు. అంటారా? అస్సలు సమస్య లేదు అంటారా? ఎందుకని? అది మనుషుని యొక్క తత్వం, మనుషుని యొక్క జ్ఞానం. నువ్వు తగ్గొద్దు అని చెప్తుంది. అవునా? అహం ఏం చేస్తుందంటే ముందుగా నిలబడి నువ్వు ఎట్టి పరిస్థితుల్లో ప్రెసిడెంట్ గారు కాదు, సర్పంచ్ గారు కాదు, స్వయాన ముఖ్యమంత్రి వచ్చినా నువ్వు ఈ దీక్షను విరమించొద్దు. అవునా? ఎన్ని రకాల ప్లాన్లు వేసి ఎవరు చెప్తే అంటారు ఆడు తీసుకొచ్చి ఆడు చేస్తారు, రాక్షరసం తాగించేస్తారు, నిమ్మరసం. అవునా? అలాగే ఎందుకు చెప్తున్నానంటే మనిషి తనకున్న తత్వాన్ని బట్టి, తనకున్న లేకపోతే అహంకారం బట్టి, జ్ఞానాన్ని బట్టి ఏమనుకుంటాడంటే నేను ఒకరికి ఒదిగేది ఏంటి, ఒకరికి లోబడేది ఏంటి అనుకుంటాడు. మోషే కూడా అదే స్థితిలో ఉన్నాడు. అదే స్థితిలో ఉన్నా కూడా మనుషుల్ని ఆ యొక్క గుణ లక్షణాల ద్వారా ప్రజలను విడిపించాలనుకున్నాడు. అవునా? మనం పట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే మోషే విమోచకుడే, మనం ఒప్పుకుని తీరాల్సిందే. ఎందుకంటే కథ అంతా మనకు తెలుసు కాబట్టి. దేవుని ప్రణాళికలో ఉన్నాడు. అమ్రాము యాకబేదులు భక్తిలో పెరిగినవాడు. బాల్యం నుండి కూడా తల్లి కూడా ఆ పాలు ఇస్తూనే బాబు నువ్వు పెరిగేది ఆ యొక్క ఐగుప్తు సామ్రాజ్యాలు అయినప్పటికీ నీ మూలాలు. మొన్న ఎలక్షన్ క్యాన్వర్సింగ్ ఎలా చేశారు తెలుసా? అమెరికాలో ఉన్న తెలుగు అందరి దగ్గరికి వెళ్ళిపోయి ఈ హారీస్లో ఏమున్నాయంట, మన భారతదేశం మూలాలు ఉన్నాయంట. ఏముంటాయి మూలాలు? వాళ్ళ తాతో వాళ్ళ ముత్తాత ఇక్కడ పుట్టాడంట. దాన్ని బట్టి ఆవిడ మూలం ఏరు ఇక్కడ ఉంది కాబట్టి భారతీయులందరూ కూడా ఆవిడకి ఓటేసేయాలని ప్రచారం చేశారు. మూలాలు అంటే అర్థం చేసుకోండి. అలాగే మోషే ఐగుప్తు దేశంలో పెరుగుతున్నా, ఐగుప్తు రాజు భోజనం చేస్తున్నా, ఉన్నత స్థితిలో అతడు పెరుగుతున్నా కానీ తల్లి ఏం చెప్తుందంటే ఇవేమి కాదు, నీ మూలం ఏంటంటే నీ మూలం అదిగో ఆ బానిసలో చూసావా, అక్కడి నుంచి వచ్చావు నువ్వు. దేవునికి స్తోత్రం కదా. ఇవన్నీ ఉండి చెప్పుకోవాలంటే తల్లి బోధకు లోబడ్డాడు. తల్లి బాధ అతను ప్రేరేపించింది. మనసులో అతను ఆ విధంగానే పెరిగాడు. అతను చదువు విజ్ఞానం అంతా కూడా ప్రజలు విడిపించడానికి కాదని మనం అనలేదు. మీరు అర్థమైందా? మోషే విమోచకుడే, ప్రజలు విడిపించడానికి సర్వం నేర్చుకున్నాడు. కానీ ప్రభు ముందు అవన్నీ కూడా వ్యర్థమైపోయి పరిగెత్తుకెళ్ళిపోవాల్సి వచ్చింది. 40 సంవత్సరాలు, ఒక రోజు కాదు 2 రోజులు కాదండి, 40 సంవత్సరాలు అరణ్యరోధం చేశాడు. అతని మాట అతనికి వినపడుతుంది. అవునా? కొండలోకి వెళ్ళి మాట్లాడారు ఎప్పుడైనా? ఏ గేదెలో అరిస్తే నీ మాట నీకే వినపడుతుంది. అలా బతికాడు మోషే. కానీ ఒక దినాన్న ఇదిగో ఆ పొదలో నుండి మోషే అనే మాట, ఇది అతని మాట అతనికి వినపట్లేదు కానీ వేరే స్వరం, దేవుని స్వరం అక్కడ సరెండర్ అయ్యాడు. అగ్నిస్తంభంతో సహవాసం చేసినప్పుడు అతనుకున్న అహమంతా వదిలిపోయింది. ఇప్పుడు అర్థమైందో? చెప్పులు విడవంటే అర్థం ఏంటో? దేవునికి పరిపూర్ణంగా లోపడ్డాడు. ఇప్పుడు దేవుడు ఎత్తించి పంపించాడు. ఒక కర్ర ఇచ్చి పంపించాడు. అవునా? ఇప్పుడు ఇరాన్ మీదకి యుద్ధానికి వెళ్ళాలి, ఏం కావాలి? ఇజ్రాయెల్కి ఏం కావాలి? మిసైల్స్ పంపించాలి. అలాంటి ఏమి ఇచ్చాడా మోషేకి దేవుడు? ఏమి ఇవ్వాల. ఏమి ఇచ్చాడో తెలుసా? అతని చేతిలో ఉన్న కర్రే. మళ్ళీ దేవుడు స్పెషల్గా తయారు చేసి ఏమి ఇవ్వలేదు. నీ చేతిలో ఉన్న కర్రకి అన్ని వంకర్లే, బొడుపులే ఉన్నాయి. ఇదిగో నేను తయారు చేసిన ఇదిగో సాఫ్గా ఉంది, ఈ కర్రకు ఇల్లు అన్నాడా? లేదు. దేవుడు వంకర దారిని తిన్నగా చేసేది. ఈ కర్రతో నేను అద్భుతాలు చేస్తాను, నువ్వు వెళ్ళు. ఇప్పుడు మోషే పరిపూర్ణమైన విమోచకుడిగా ఇప్పుడు మనకు కనబడుతున్నాడు. అర్థం చేసుకున్నారా? ఒకప్పుడు వాళ్ళు గట్టిగా అడిగితేనే భయపడిపోయేవాడు. ఎవడైనా కంప్లైంట్ చేస్తాడో వీడు ఐగుప్తుని చంపాడని చెప్పేస్తే జైల్లో పెట్టేస్తారని అణువణువును ఏమైపోయాడు? భయపడ్డాడు. కానీ ఇప్పుడు అగ్నిస్తంభంతో సహవాసం చేసిన తర్వాత ఆ భయాలన్నీ పోయాయి. ప్రవక్త భాషలో చెప్పాలంటే ఆ వదిలేకలన్నీ ఊడిపోయాయి. కొత్త శరీరం వచ్చింది,
కొత్త విశ్వాసం వచ్చింది, కొత్త బలం వచ్చింది, ప్రభు కొరకు ఏదైనా చేయగలిగిననే విశ్వాసం వచ్చింది. ఇలా మాట్లాడుతుంటే ఎవరైనా గుర్తొస్తున్నారు? కొత్త నిబంధనలో పేతురు ప్రభుని శిష్యుడు, అపోస్తలుడు. ప్రభు పిల్లగానే వాళ్ళను విడిచిపెట్టి పరిగెత్తుకు వచ్చిన వాడు, మొట్టమొదటి వాడు. అవునా? ప్రభు కొరకు ఎన్నో త్యాగాలు చేసిన వాడు. అవసరమైతే ప్రభు కొరకు నిన్నటి ప్రసంగంలో చెప్తున్నాను నేను, మీకు అర్థమైందిలే. కత్తి పట్టి అవసరమైతే చెవి నరికేసి ప్రభువుని కాపాడేయాలన్నంత, అంటే ప్రభు నేనే కాపాడేస్తానంత. ఇంకే మిగతా 11 మంది లేరా? ఏమన్నది అసలు? ఇగో ప్రభు కాపాడి వచ్చేలాగా మనం అందరం వెళ్ళి ప్రభువుని దొడ్డేద్దాం, ఒకళ్ళ వల్ల అయ్యేది కాదు అనాలి. కానీ ఈ దుందుడికి పేదలు ఏం చేయాలంటే సాహసించి ముందుకు వెళ్ళిపోయి ఆ క్రెడిట్ తనకే దక్కాలనుకున్నాడు. ఇప్పుడు పాస్టర్లు అలాగ అనుకోవట్లేదా? క్రెడిట్ అంతా ఎవరికి రావాలి? మాకే రావాలి. ఎంత చక్కగా వాక్యం మాట్లాడుతుందో. కనుక నీ వల్ల ఏమవ్వదు. పేతురు నువ్వు ఇంత ఆసక్తి కలిగి ఉన్నా కానీ అది కేవలం ఉద్రేకంతో వచ్చిన ఆసక్తి, ఉద్రేకంతో కూడిన భక్తి. నీ అసంభవం ఏంటి తెలుసా? తెల్లారేసరికి కోడి కూసే లోపల 3 సార్లు నేను ఎవరో ఎరగనంటాను. ఏంటి ఇంత భక్తుడు దేవుడిని ఎరగనంటాడా? చూసారా? ఇంత దేవుని కొరకు అవసరమైతే చెవి నరికేసేంత ఓపుకున్నవాడు ఒక సందర్భోత్తులకు ప్రభు ఎవడో నాకు తెలియదు అంటాడు. ఎందుకని? వర్తమానం చదువుతున్నాం, వాక్యం చదువుతున్నాం, వాక్యం వింటున్నాం, కూటాలకు వెళ్తున్నాం, ధర్మకార్యాలు చేస్తున్నాం, దశంభాగాలు ఇస్తున్నాం, కూటాలు పెడుతున్నాం, అన్నీ చేస్తున్నాం. కానీ మనల్ని ఇంకా ఆ అగ్ని స్తంభం మనల్ని దర్శించలేదు. అర్థమైందా తేడా? కనుక ప్రభువారు చచ్చిపోయిన తర్వాత ఆయన పునరుత్థానుడై లేచి శిష్యులకి ఆజ్ఞాపించాడు, మీరు పై నుండి శక్తి పొందేవారు మీరు ఎక్కడికి వెళ్ళొద్దు. మనం చెప్పుకుంటానే వచ్చాం అన్నీ. ఇంక ప్రభు వెళ్ళిపోతులకి భాస్కర్ రాకపోతే అందరూ పెద్దలే ఇక్కడ. అవునా? అది కనుక మీరు అలాగే పెత్తనం చేతనం చేయొద్దు. మొదట మీకు ఏం కావాలంటే శక్తి కావాలి. కనుక శక్తి పొందుకోవడం కొరకు మీరు కనిపెట్టండి. దీనికి అనుకూలమైన ప్రదేశం యెరూషలేము. ఒక ఖాళీ ప్రదేశాన్ని చూసుకున్నారు, ఒక మేడగది, అక్కడ సమావేశం అయ్యారు. అక్కడికి శక్తి దిగొచ్చింది. అదే అగ్నిస్తంభం. అవునా? దాన్ని మనం పరిశుద్ధాత్మ. హల్లెలూయా. దేవుడు ఒక్కొక్కరి ద్వారా ఒక్కొక్క సంగతిని మనకు తెలియజేస్తూ ఉంటాడు. ఇక్కడ వాళ్ళ మీద ప్రత్యేకమైన శ్రద్ధ ఆయనకు ఉంది కాబట్టి, ఎవరికి? దేవునికి. దేవుడు అనగా ఆత్మ కాబట్టి మన కొరకు ఆయన ముక్కలైపోయాడు. పరిశుద్ధాత్మ నీకు కావాలి, నాకు కావాలి. ఒకేసారి ఇద్దరి మీద ఎలా వస్తుంది? అందుకని ఆయన మొక్కలయ్యాడు. రొట్టె పెంచడంలో ఉన్న అంతరార్థం మీకు అర్థమైందా? ఆయన పగిలిపోయి ముక్కలుగా చేయబడి ఒక్కొక్కరికి ఆత్మను అనుగ్రహించాడు. దేవుని నామానికి మహిమ. కనుక ఆ యొక్క విరవబడిన ఆ రొట్టె ముక్క నీ చేతిలోకి వచ్చినప్పుడు నీ గుండె జదరించాలి, షాక్ అవ్వాలి. ఓ ప్రభువా, నా కొరక నువ్వు విరవబడ్డావు, నా కొరక ముక్కలు చేయబడ్డావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక అలాంటి నిశ్చయత మనం కలిగి మన నిరీక్షణ ఎప్పుడు కూడా ఇదిగో అగ్ని స్తంభాన్ని కలుసుకునే ఆ అనుభవంలోకి ప్రభు మనం తీసుకెళ్లాలని మనం ఆరాటపడాలి. హల్లెలూయా. ఎందుకు అగ్ని స్తంభం అవసరం? వాక్యం సరిపోదా? వాక్యం సరిపోదా? చెప్పండి. సరిపోదు. వాక్యము సరిపోదు, వర్తమానము సరిపోదు, నీకున్న అనుభవం అంతకంటే సరిపోదు. ఆయన ఏమన్నాడంటే, ఇదిగో నేను వెళ్ళి మీ కొరకు ఒక ఆదరణకర్తను పంపిస్తాను. ఆయన వచ్చి ఏం చేస్తాడో తెలుసా? మీకు సమస్తాన్ని తెలియజేస్తాడు. దేవుని ప్రణాళికను ఒకసారి అర్థం చేసుకోవాలి. కనుక మనకి ఏం అవసరం? పరిశుద్ధాత్మ అవసరం. ఆ పరిశుద్ధాత్మ ఉంటే, మనలో పరిశుద్ధాత్మ ఉంటే
పరిస్థితులు ఎలా ఉన్నా మనం పట్టించుకో. చలిడుతున్నా పట్టించుకో, ఉడుకొస్తున్నా పట్టించుకో, కరెంటు పోయినా పట్టించుకో. సాతాను నెత్తి మీద కూర్చుని అని తలకాయ మీద మొత్తేస్తున్నా పట్టించుకో. అది ఇవన్నీ మనలో లేని కారణం చేత ఇవన్నీ మనకు జరుగుతూ ఉన్నాయి. కనుక ఇప్పుడు మనకి ఏం అవసరం? మనకి అనగా సంఘానికి ఏం అవసరం? పరిశుద్ధాత్మ. సరే, పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు ఇక మీరు మీ స్వాధీనంలో ఉండరు. కానీ పరిశుద్ధాత్మ తనకి ఏది ఇష్టం అది చేస్తాడు. కానీ పరిశుద్ధాత్మ మన మీదకి వచ్చినప్పుడు అందరినీ ఒకటే తినిపిస్తుంది, ఒకటే తాపిస్తుంది, ఒక చోటుకే నడిపిస్తుంది. హల్లెలూయా. ఒకరి సినిమా హాల్కి ఒకరికి ఎర్రందని కనుక నడిపించదు, అందరిని ఇక్కడికే నడిపిస్తుంది. అందుకని పరిశుద్ధాత్మ అవసరం. ఏమో ఏ క్షణంలో దేవుడు నీతో మాట్లాడతాడో మనకు తెలియదు. అందుకని చాలామంది అనుకుంటున్నారు, ఏంటి వెంటనే మీటింగ్లు పెట్టేస్తున్నారు, వెంటనే మీటింగ్లు పెట్టేస్తున్నారు, ఏంటి వెంటనే మీటింగ్లు పెట్టేస్తున్నాం అంటే ఏమో దేవుడు ఎవరితో ఏం మాట్లాడింటాడు అని మనం ఎదురు చూస్తూ ఉన్నాం. ఆశ కలిగిన ప్రాణాన్ని ఆయన తృప్తిపరిచేది. ఖచ్చితంగా ఆయన వాక్యం మనకి బయలుపరుస్తూ ఉన్నాడు. 49లోకి వెళ్ళిపోదాం చూడండి. ఆ క్రీస్తు విరోధి ఆత్మ ఇప్పటికే సంఘములో పనిచేయుచున్నది. వాక్యములకు విరోధముగా వెళ్ళుట ద్వారా అది పనిచేయుచున్నది. అది ఎక్కడ ప్రారంభమాయనో ఇచ్చట మనము చూస్తున్నాం. మొదటి సంఘకాలంలోనే అది ప్రారంభమైనది. ఇప్పటికే వారు వాక్యమును నిరాకరించుట ఆరంభమైనది. కొంచెం లోతుగా వేయచ్చా? గేరు లోపలికి వేయచ్చా? వేస్తాను మరి చూడండి. క్రీస్తు విరోధి ఆత్మ, క్రీస్తుకి విరోధమైన ఆత్మ. చెప్పాం కదా, దేవుని ఆత్మ ఎంత శక్తివంతంగా లోకంలో ప్రయాణం చేస్తుందో దానికి సమాంతరంగానే సాతాను శక్తి కూడా పనిచేస్తూ ఉంది. ఎందుకంటే దానికి సమయం లేదు, ఇంకా దాని ముగింపుకి దగ్గర అయిపోతుంది కాబట్టి. అవునా? కౌలుకి ఇస్తాం కదా కొబ్బరి చెట్లు. కొబ్బరి చెట్టు కౌలుకి ఇచ్చిన తర్వాత ఆఖరి నెలలో బొండాలు కూడా తీసుకుపోతాడు. అర్థమైందా? అర్థం చేసుకున్నాడు. ఆమె చేస్తాడు. క్రీస్తు విరోధి ఆత్మ ఇప్పటికే సంఘములో పనిచేయుచున్నది. వాక్యములకు విరోధముగా వెళ్ళుట ద్వారా అది పనిచేయుచున్నది. కనుక టైం లేదు కాబట్టి, టైం ఉంటే 10 మందిని బోల్తా కొట్టించు. టైం లేదు కదా, ఉన్న టైంలోనే ఎక్కువ మందిని ఏదో రకంగా బోల్తా కొట్టించాలి. వాడి ప్రయాస అదనమాట. అందుకని లేని శక్తిని తెచ్చుకొని వాడు కూడా 100 కిలోమీటర్లు మనం ప్రయాణం చేస్తాడు, వాడు కూడా 100 కిలోమీటర్లలోనే వస్తాడు. అవసరమైతే ఏర్పరచబడిన వారిని కూడా మోసపుచ్చడానికి వాడు ప్రయత్నం చేస్తాడు. వాడెవరు అంటే క్రీస్తు విరోధి. అది ఎక్కడ ప్రారంభమయ్యానో ఇచ్చట మనము చూచుచున్నాం. మీకు ఎదురవడం లేదా? ఎదురవుతున్నాయా? కష్టపడి అర్ధరాత్రి చీకట్లో ఎక్కడికి వెళ్ళలేదు అమ్మ, ఫ్యాట్లోనే ఉంది కదా సంఘం. వాళ్ళ ఉద్దేశం ఏంటి? అది సంఘమే, ఇది సంఘమే. కానీ మన ఉద్దేశం ఏంటి? అది ఇది ఒకటి, ఎప్పుడు ఒకటి కాదు. అవునా? నువ్వు తలక్రిందుగా తపస్సు చేసిన నీ మార్గము నా మార్గము ఒకటి కానే కాదు. అంతేనా? నా మార్గంలోకి నువ్వు రావాలి, కానీ నీ మార్గంలోకి నేను వచ్చే పరిస్థితే. కనుక మొదటి సంఘకాలంలో ప్రారంభమైంది. ఇప్పుడు కొత్త ఏం కాదు. అది ఎప్పటి నుంచి ఉంది? తాగిరాలు పెట్టడం అనేది ఎప్పటి నుంచి ఉంది? మొదటి సంఘకాలంలోనే ఉంది. మనం నేర్చుకునేది మొదటి సంఘకాలం గురించి. కనుక వాక్యములకు బదులుగా వారు తమ సొంత ఆచారములను మరియు వేదాంతమును ప్రవేశపెట్టుచున్నారు. వదిన, నువ్వు ఆదివారం వెళ్తే వెళ్ళవు, కానీ సోమవారం ఆటో వస్తుంది. ఎక్కడికి వస్తుంది? రావచ్చు. ఎప్పటి నుంచో నీ కాల్ నీకు వేసుకోవట్లేదు అంటున్నావు కదా, ఆటో ఎక్కి పంపించి నేను దగ్గరుండి తీసుకెళ్ళి నేను మళ్ళా దగ్గరుండి తీసుకొచ్చేస్తాను. అవునా? కనుక అలాంటి లేని టైంలో స్కడ్లాంటి ప్రయత్నం చేస్తాడు సాతానుడు.
మీ గుడికే వెళ్ళు, మీ మందిరానికే వెళ్ళు, మీ వాక్యం వెళ్ళు, కానీ సోమవారం మీకు లేదు కదా. కనుక ఇప్పటికే వారు వాక్యమును నిరాకరించుట ఆరంభమైనది. ఇలాంటి గలిబిలుల్లో మనుషులు ఏం చేస్తారో తెలుసా? చిరాకు వచ్చి వాక్యమును నిరాకరిస్తారు. వాక్యమునకు బదులుగా వారు తమ సొంత ఆచారములను మరియు వేదాంతమును ప్రవేశపెట్టుచున్నారు. అదియే అంత్యక్రీస్తు. యేసు వాక్యమై ఉన్నాడు. చాలా జాగ్రత్తగా వినండి. మనం పూర్వం పెంతుకొస్తు విధానంలో ఉండేవాళ్ళు, కానీ మేము ఎవరస్తుల గురించి చెప్పాం కదా, 24 రాత్రుల వరకు చీరలు కట్టి బుడగలు కట్టి పాస్టర్కి ఇష్టం లేకపోయినా పాస్టర్ని ఒప్పించి ఏదో కుర్రోళ్ళు సరదా పడుతున్నారు. ఎలా ప్రారంభమైంది? కుర్రోళ్ళు సరదాగా ఏం చేశారు? చీరలు కట్టారు, వచ్చి క్రిస్మస్కి బుడగలు కట్టారు, ఆ వచ్చి క్రిస్మస్కి చెట్టు పాతారు. ఇవన్నీ ఎక్కడికి వస్తున్నాయి? ఆ రాత్రి అక్కడికి వెళ్తాం, అక్కడ చూస్తాం, ఇంకా టైం లేదు అక్కడ చూసి ఇక్కడ చేయడానికి. కనుక వచ్చి సంవత్సరానికి ప్రిపేర్ అవుతాం. పశువులు పాక పట్టాలి, చెట్లు ఎట్టాలి, లైటింగ్లు ఎట్టాలి, నక్షత్రాలు ఎట్టాలి. అర్థమవుతుందా? ఒకప్పుడు లేవి అన్నీ. కానీ మెల్లమెల్లగా వాక్యాన్ని పక్కనెట్టేసి పాస్టర్ గారు ఎప్పుడు చూసినా ఓడగొట్టిన మంచం కూడా ఉండమంటాడు. అంతేనా? ఓడగొట్టిన మంచం కూడా అర్థం కదా, ఏం పెట్టుకోవద్దు అంటాడు. అక్కడ చూడండి, ఇలా మనుషులు ఇలాగలా అంటుంటే పైగా ఊపి వాళ్ళు ఎవరో కాదు, పాటరమ్మే పైగా అని మెల్లమెల్లగా వాక్యాన్ని పక్కనెట్టి విన్నారా? మానవ కల్పిత సిద్ధాంతాలు లేదా పద్ధతులు అంట ఏం చేస్తారంట? మా సొంత ఆచారములను మరియు వేదాంతమును ప్రవేశపెట్టుచున్నారు. అది అంత్యక్రీస్తు. పట్టుకున్నారా? అంత్యక్రీస్తు అంటే ఏమనుకున్నారు మీరు? వాక్యాన్ని పక్కనెట్టి మీరు మీ సొంత జ్ఞానాన్ని సంఘంలో చూపించడానికి ప్రయత్నం చేసినట్లయితే అయ్యా మెల్లమెల్లగా వస్తాయి. కనుక చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ సమయంలో మనం మోసపోతాం మనకి తెలియదు. యేసు వాక్యమై ఉన్నాడు. వాక్యమునకు విరోధముగా ఉండుట అనగా యేసుకు విరోధముగా ఉండుటయే. నువ్వేదో బైబిల్ గ్రంథాన్ని ఎలాగ ఎట్టేస్తారనిలే, అవసరం తీసుకొచ్చి అనుకుంటున్నావు, కానీ నువ్వు ఎవరిని పక్కన పెడుతున్నావో తెలుసా? యేసు క్రీస్తుని పక్కన పెడుతున్నావు. చాలా జాగ్రత్త సంగమా. అంతేకాదు, వాక్యమునకు విరోధముగా అనగా అంత్యక్రీస్తే. ఎందుకనగా వాక్యము మరియు ఆత్మ ఒక్కటే. దేవుడు ఒకటే, ఆత్మ ఒకటే, వాక్యము ఒక్కటే. ఆయన ఒక్కడైన దేవుడై ఉన్నాడు. కనుక నీవు అండర్లైన్ చేసుకోండి, నీవు వాక్యమునకు విరోధివైనచో. ఎవరు విరోధివి? వాక్యమునకు విరోధివైనచో నీవు క్రీస్తుకు విరోధివి. పాస్టర్ గారికి విరోధువా? పాస్టర్ గారికి విరోధువా? సంఘానికి విరోధువా? కాదు. నీవు వాక్యానికి విరోధం అంటే క్రీస్తుకు విరోధి అన్నమాట. కనుక నీ చేతిలో నా చేతిలో ఉన్న వాక్యం ఎంత శక్తివంతమైనదో, ఎంత మరి అమూల్యమైనదో ఒక్కసారి మనము అర్థం చేసుకోవాలి. వాక్యాన్ని పక్కన పెట్టండి. ఏంటో తెలుసా? దేవుణ్ణి పక్కన పెట్టండి. వాక్యం ఏం చెప్తుంది? బంగారంతోనైనను చదవండి తిమోతికి, మీకుల వెలగల వస్త్రములతోనైనను అలంకరించుకొనక. వాక్యాన్ని పక్కన పెట్టకూడదు. వాక్యం ఏం చెప్తుందో నెరవేర్చి తీరాల్సింది. ఒకవేళ నువ్వు వాక్యాన్ని నెరవేర్చట్లేదు అనుకో, ఏంటి? దేవునికి విరోధమే. ఇప్పుడు ఆలోచించుకోండి. మీరు వాక్యాన్ని త్రోసివేస్తానని అనుకుని పర్వాలేదులే, నాకు దేవుడు ప్రత్యక్ష ఇచ్చినప్పుడు వస్తానని అనుకున్నావేమో. ఇప్పుడు నువ్వు నీకు పిలిచినప్పుడే వస్తాను, కానీ ఏమన్నా నీకు పని లేకుండా నీ కోసం ఎదురు చూస్తున్నాను అనుకున్నావా? లేదు. అందుకే ప్రకటన ఇదిగో తలుపు వద్ద నుండి తట్టుచున్నాను. తట్టి ఎంతసేపు తడతాడు? పక్కన నుండి అర్థమవుతుందా? ఇదిగో ఈ వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. వాక్యాన్ని నువ్వు నెరవేర్చే తీరాలి. జడలతోనైనను, జడలతో అంటే జడలు, అది ఎంత కష్టమైనా సరే నువ్వు వేసుకోవడానికి వీల్లేదు. వాక్యం అది. ఎప్పుడు చూసినా అడవుల గురించి చెప్తారు మీరు. ఇప్పుడు జడలు ఎవరు వేసుకున్నారో తెలుసా?
మగోళ్ళే. ఇది కొంచెం మనకి మనం వచ్చింది కదా, కొన్ని మనకి ఏంటంటే ఇష్టంగా ఉండవు. ఇష్టంగా ఉన్నా కష్టంగా ఉన్నా ఇష్టం లేకపోయినా అది వాక్యమే, అంతేనా? వాక్యం కాబట్టి నువ్వు పాటించే తీరాలి, వాక్యాన్ని వెంబడించే తీరాలి. పస్కాలో ఆ గొర్రె మాంసంలో లేకపోతే ఆ మేక మాంసంలో దుమ్ములు వస్తాయి, కానీ దుమ్ములు కదా నువ్వు పక్కనడానికి లేదు. మొత్తం నవిలి పిప్పి చేసి పిప్పి మింగేయాలా, తెల్లారేసరికి నీ గిన్నెలు ఏమి ఉండడానికి ఇల్లు. అవునా? మనమేంటి బాబాయ్ పళ్ళు మొన్న పళ్ళు కట్టించాను నా వల్ల నేను అని దుమ్ములు ఏం చేస్తాం, మనం పక్కన పెడతాం. దాని అర్థం ఏంటంటే ఆ మాంసంలో దుమ్ములు కాదు, వాక్యంలో కొన్ని మనం పాటించడానికి కష్టంగా ఉంటాయి కొన్ని. అవునా? ఇంకా ఎక్కువగా వెళ్ళి చెప్పాలంటే ఇది ఇలా అనవసరంగా ఎందుకు రాశారు, ఎందుకు రాశారు? తెలుగులో తర్జుమాకి తప్పు రాశారేమో బహుశా. పూర్వం ముసుగు గురించి ముసుగు వేసుకోవడానికి బయట వాళ్ళు విమర్శించేవారు. పెద్దకొచ్చేవాళ్ళు ఏం చేస్తారు, ముసుగు వేసుకుంటారు కాబట్టి వీళ్ళు ఏమనేవారు అంటే మొగుడు చచ్చిపోయిన వాళ్ళు ముసుగులు వేసుకుంటారంటే బాబు. వర్తమానం వచ్చాక బయలుపాటు వర్తమానం వచ్చాక ఎంత రిలాక్స్ వచ్చేసింది మన వాళ్ళకి. అమ్మయ్య ఏ వేసుకోకూడదా? మరి జడ ఎందుకు అనుకుంటున్నావు? ఆమె చెప్తారా? ఇది ఇబ్బందిగా ఉంది కాబట్టి తీసేసా వెంటనే, వాక్యం రాగారంటనే తీసేసి బొట్లు పెట్టాము చెంగి రాసుట్టుకుని. మరి ఈ వాక్యం సంగతి ఏంటి మరి నేను చెప్పు. అదనమాట. కనుక నీవు అండర్లైన్ చేశారా, నీవు వాక్యములకు విరోధమైనచో ఎవరికి విరోధివి? క్రీస్తుకు విరోధి. భాస్కర్ ఎక్కువ అంటూ ఉండేవారు, మీరు చేస్తారు నాకు అనవసరం, దేవుడు నాకు ఇచ్చిన బాధ్యత ఏంటంటే చెప్పమన్నాడు కాబట్టి చెప్పి. కానీ దైవజనుడు దేవుడు ఇచ్చినటువంటి ఆదిత్యత ఏంటి తెలుసా? దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యములకు సిద్ధపడి ఖండించుటకును, బుద్ధి చెప్పుటకును, తప్పు దిద్దుటకును, దేవుని శిక్షణ వారిని పెంచడానికి కూడా తర్పీదు చేయబడిన దైవజనుడు అంటే ఏమనుకుంటారు మీరు? అందుకే దైవజనుడి గురించి మాట్లాడాలన్నా, దైవజనుడి గురించి ఒక నెగిటివ్గా ఆలోచించాలన్నా 1కి 10 సార్లు వివేచించుకోవాలి. యోబాబు అనేవాడు, ఎందుకయ్యా బాబా అంతబాటు ఆడు తరవటం మనం పరిగెట్టడం అవసరమా? ఎందుకు నువ్వు ఇక్కడే ఉండు, నువ్వు రావద్దు, నేను ఒక్కడే దేవుని చేస్తాను అడుగు. అక్కడ గుహలో ఉన్నాడు, వెనకబారి వెళ్ళి మెడ మీద చేసినా తలకాయ ఇల్లు ఎక్కడ కడుతుందో తెలియదు. అవసరమైతే నీకు ఆడు చచ్చాడో లేదో నీకు గుర్తు కట్టుకొస్తాడు తలకాయ. ఎవరన్నారు? యోబాబు అన్నాడు. ఆడు తరవడం మనం పరిగెట్టడం అవసరమా? నువ్వు అని సంపదగా నువ్వు పని చేయి, వెనకాల ఇలా చెంగుటి కోసుకురా అన్నాడు. దావీదు చెప్పింది చేయాలి, దాసుని యొక్క లక్షణం అది. హల్లెలూయా. విధేయత. వద్దు 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 వద్దు, దేవుని చేత అభిషేకించిన వాడిని కొట్టవద్దు. అవునా? ఇప్పుడు సౌలు తన పని ముగించుకుని మళ్ళీ చక్కగా గుహలోంచి బయటకు వచ్చి పైకి వెళ్ళి ఆ పర్వతం మీద గుర్రం మీద నడుచుకుంటూ వెళ్తుంటే ఈ తిన్నగొండకి దావీదు, సౌలా నీ భుజం మీద ఉన్న తవను చూసుకో, ఇదిగో ముక్క అంటే అర్థం ఏంటి? నీ వెనక భార్య వచ్చాం మేము, పొడిసేలేవా, బళ్ళతో పొడిసేలేవా? ఎందుకు ఆగావో తెలుసా? నీవు దేవుని చేత అభిషేకించబడిన వాడవని. నేనే వద్దన్నాను, లేకపోతే ఈవేళ యోబాబు చేతులు నువ్వేమవుతావు? అలా ఒక్కసారి 2 సార్లు, ఒకసారి బాగా నిద్రపోతున్నాడు, దేవుడే నిద్ర కలుగు చేశాడు. ఎవరికి? సౌలుకి.
మళ్ళా వచ్చేది అవకాశం. బాబు దావీదు మొన్నంటే ఏదో వదిలేసా కానీ ఈసారి ఇంకా వదలడం అవసరం లేదు. మంచి నిద్రలో ఉన్నారు వాళ్ళు. వెళ్ళి భూమికి దిగేసేస్తాం. వద్దు 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 వద్దు. దేవుని చేత అభిషేకించిన వాడిని ముట్టవద్దు. ఎలా ఉంటుంది అలాగంటుంటుంది. కోపం వచ్చింది దావీదు మీద. ఈ పనికి మాలోడికి కూడా వచ్చావు, ఏదో సంఘం పెట్టాడని వస్తే అది మానే ఇది మానే అంటున్నాడు. అంతేనా? దావీదు ఏం చెప్పాడు అదే చేశాడు. నువ్వు వెళ్ళి వాడు వాటర్ బాటిల్ అట్టుకో చేయలేదు. మెల్లగా వెళ్ళి నీకు ధైర్యం ఉంది కదా, వెళ్ళి వాటర్ బాటిల్ అంటారా. ఆ ఈటే పక్కన ఎట్టుకు పడుకున్నాడు, అట్టుకుని వచ్చాయి. అయిపోయింది. తెల్లారింది. లెగిసి మొహం కడుక్కున్నారు. లెగిస్తులోకి కేకేస్తున్నాడు, రాజా సౌలా నా ఏలిన వాడా, వేరే చివరి వాటర్ బాటిల్. చూసుకున్నాడు ఎక్కడుంది. దావీదా నాయన నువ్వు నాకంటే నీతిమంతుడు రా బాబు, బుద్ధి తక్కువ వచ్చాను మొన్న అన్నాను కానీ మళ్ళీ నా అహం నన్ను నిద్రపోనివ్వట్లేదు, మళ్ళా వచ్చాను, క్షమించరా బాబు, ఇకపై నీ జోలికి నేను రాను. ఎన్నిసార్లు అవునా? కష్టం వచ్చినప్పుడేమో మనసు ఏమనిపిస్తుంది అంటే ఓహో మారాలి అనిపిస్తుంది. ఆ కష్టం తొలగిపోయిన తర్వాత డిసెంబర్ 31 రాత్రి కమ్యూనియన్ తీసుకోవడానికి అందరూ చక్కగా తలస్నానాలు చేసి వెర్రబూసుకుని, పాస్టర్ గారేమో మంచి ఆరాధన గీతం పాడుతులకి మనసు ఏమనిపిస్తుంది అంటే చిచ్చి చిచ్చి ఇంత ఆత్మీయమైన బ్రతుకును వదిలేసి అక్కడక్కడ దొల్లటమా. రేపటి నుంచి ఏమైనా సరే సంఘంలో నేను కూడా ఒక పరిశుద్ధుడిగా జీవించాలనుకుంటున్నాను. 1వ తారీఖుని ఎక్కడ ఉండాలో అక్కడే ఉంటాం. అవునా? సౌలు కూడా అంతే. కానీ ఏ సమయంలో కూడా దావీదు సౌలును ముట్టలేదు. అర్థం చేసుకుంటున్నారా? కనుక దేవుని అభిషేకం పొందిన వ్యక్తుల మీద ఊరికే ఏం చేయకూడదు సనగకూడదు. దేవుడు ఎక్కడ అభిషేకం చేశాడు దావీదుని? అసలు గుర్తుందా? చిన్నప్పుడు ఆయన సేవకు సమర్పించారని గుర్తుందా? మరి అభిషేకం ఎక్కడికి వెళ్ళిపోతుంది? నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడేయడానికి. సమూయేలు పిలిచాడు. వాళ్ళ తండ్రి కూడా, వాళ్ళ తండ్రి దృష్టిలో కూడా లేడు. ఎంత ఘోరమో చూడండి. తండ్రి అన్నదమ్ములందరినీ తీసుకొచ్చి ఇదిగో నా కుమారులు, ఇందులో ఎవరికి నచ్చుతాడో వాడిని అభిషేకం చేసే అన్నాడు. కానీ దేవుడు మాట్లాడట్లేదు. ఏంటి? యెషయా కుమారులు ఇక్కడ ఉన్నారు, యెషయా నీ కుమారుని తీసుకురాడు, తీసుకొచ్చాడు. తండ్రి ఇక్కడ ఉన్నాడు, కుమారుడు ఇక్కడ ఉన్నాడు, ప్రవక్త ఇక్కడ ఉన్నాడు. కానీ దేవుడు మాట్లాడట్లేదు. ప్రవక్త అడుగుతున్నాడు, నీకు ఇంకా ఎవడైనా ఒకడు ఉన్నాడా? ఎవడైనా? లేదండి, వీళ్ళే అన్నాడా? ఒకడు ఉన్నాడు కానీ వాడు అంత లెక్కల్లో తీసుకోవాల్సిన అవసరము లేదు. ఓ పని చేయండి, ఒకసారి రమ్మని. ఆడు లెక్కలో ఉన్నాడో లేదో నేను చూస్తాను, ఒకసారి రమ్మని కౌరు పెట్టి. నేను అనుకుంటా బహుశా బతిమలాడు ఉండొచ్చు యెషయా, నా పెద్ద కొడుకుని తీసుకో, లేకపోతే నా 2వ కొడుకుని తీసుకో, 3వ కొడుకుని తీసుకో అని తండ్రి సిఫార్సు చేసి ఉండొచ్చు. జెబెదయి కుమారుడు తల్లి సిఫార్సు చేయలేదా? నా కొడుకును ఒకనేమో కుడి వైపున, ఒకనేమో ఎడమ వైపున. తల్లిదండ్రులు ఆలోచన ఎలా ఉంటాయి. కానీ ప్రవక్త అన్నాడు, యెహోవా ఇలాగూ సెలవు ఇవ్వడం లేదు, ఆయన సెలవు కొరకు ఎదురు చూస్తున్నాను. నా ముందున్న వీళ్ళెవ్వరి గురించి దేవుడు నాతోటి మాట్లాడడం లేదు. తప్పలేదు, వెళ్ళరండి, తీసుకురండి. వీడు ఒడిశాలో ఒకటి భుజాన్ని వేసుకుని ఓ బ్యాగ్, రాళ్ళు బ్యాగ్ ఒకటి తగిలించుకొని ఉండోడు వస్తా ఉన్నాడు. అంత దూరాన్ని ఉండగానే దేవుడు మాట్లాడుతున్నాడు, ఇదిగో వీడు నేను ఏర్పాటు చేసుకున్న వ్యక్తి, వీడిని అభిషేకం చేయాలి. అప్పుడు చెప్తున్నాడు ప్రవక్త, వాడికి స్నానం చేయించండి, స్నానం చేయించా, బట్టలన్నీ తీసి మంచి బట్టలు తీసిరండి ఆ ముందుకి. ఆశ్చర్యపోయినాడా తండ్రి? ఆశ్చర్యపోయినాడా?
ఆ అభిషేకం చేసి వెళ్ళిపోయాడు, ఆయన దారిని ఆయన వెళ్ళిపోయి ఈడి సేలోకి ఈడు వెళ్ళిపోయాడు. మళ్ళీ మామూలే, అందరూ మర్చిపోయారు. అందరూ మర్చిపోయినా కానీ దేవుడు మర్చిపోలేదు. ఆ అభిషేకం అతన్ని వదలలేదు. పట్టుకున్నారా? పరిశీలనగా చూస్తే దేవుడు ఎన్నో విధాలుగా మనతోటి మాట్లాడతాడు. కనుక మొదటి సంఘములో ఆరంభమైనది కనుక అది చివరి వరకు ఎదగవలసి ఉన్నది. ఆరంభమైనది ఎదగాలి. అది ఉద్యమమైన సంఘంలోకి ప్రవేశించిన చెడ్డ భేదమైన అది ఎదిగే తీరాలి. అది మొదటి సంఘంలో ఆరంభమైనది కనుక ఏ ఆరంభమైంది? క్రీస్తుకు విరోధమైన ఆత్మ. అంతేనా? ఆరంభమైనది కనుక చివరి వరకు ఎదగవలసి ఉన్నది. అది దానిని ఆక్రమించును. కాలములన్నిటినీ మనము చూసినప్పుడు ఈ విషయము అర్థమగును. ఎఫెసు సంఘ కాలములో అది చాలా చిన్నదిగా ప్రారంభమైనది. ప్రతి కాలములోనూ అది ఎదుగుచున్నది. చివరకు వాక్య విరోధిగా అంత్యక్రీస్తు విధానముగా పరిణమించి సమస్తమును ఆక్రమించు. వాక్యం యొక్క తప్పిపోని నియమమును తప్పుత్రోవ పట్టించుటకు అబద్ధ అపోస్తలులు మరియు అబద్ధ సంఘము దుష్ప్రచారము చేయుదురు. ఉన్న సహోదరులకు అర్థమైందా? చదివినోడికి మీకు అర్థమైందా? లోపల ఎవరైనా ఉన్నారా? చెప్పండి. ఈ చదివిన దాంట్లో ఏమైనా అర్థమైందా చెప్పండి. ఒక ఆయన అంటాడు, ఆత్మ సంబంధమైన పాటలతో పాడబడి వాక్యంలో ఉంది, కానీ ఎఫ్ఎస్సిలో వాయిద్యాలు వాయించి ఆరాధించాలని లేదు. మన కొత్త నిబంధన భక్తులు కదా, పాత నిబంధనలు ఎలాగెడితే మనకు అనవసరం. అంటే పాత నిబంధన నాకు అక్కర్లేదు, సరే వదిలి. కొత్త నిబంధనలు ఏం పట్టుకున్నాడు? ఒకడినొకడు కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పాటలతో పాడబడి ఉంది. అక్కడ వాద్యాలను రాశారా? లేదు. కాబట్టి మనం వాయించకూడదు. మంచిది. ఆయన మాటలు నమ్మిన వాళ్ళు ఆయన వెంబడిస్తూ ఉన్నారు. సంఘం బయలుదేరింది, వెళ్తూ ఉన్నారు. వందలాది మంది ఆయన అనుసరిస్తూ ఉన్నారు. మంచిదే. ఇంకొక ఆయన అంటాడు, పరిశుద్ధాత్మ లేకపోతే నువ్వు ఎందుకు పని చేయవు, నీకు పరిశుద్ధాత్మ అవసరం. అంతేనా? అవును, నిజమే. పరిశుద్ధాత్మ లేకపోతే ఏమీ లేదు. మనం ఉద్యమం ఉండాలంటే ఏం కావాలి? మంచిది. అవునా? ఆదివారం ఆరాధన ఎక్కడ ఉంది బైబిల్లో? శనివారం ఆరాధన ఉంది. మంచిది. మళ్ళీ ఆయన కొంతమంది వెంబడిస్తున్నారు. సంఘాలు ఎలాగొచ్చో చెప్తున్నాను, అర్థమవుతుందా? ఇలాగా ఇవన్నీ కూడా రకరకాలమైనటువంటి బోధలు, సిద్ధాంతాలు పెట్టుకుని సంఘాలు అభివృద్ధి చెంది ఆహా ఓహో అనుకుంటారు. మంచిదే. నేను అంటాను, వాక్యం ఉంది, ఇద్దరు ఏకీభవించకుండా నడిచి వెళ్ళలేరంట. అర్థమైందన్నమాట. గడియార సంఘం దగ్గర 25 మీటింగ్ పెడతారు. ఎవరు? క్రీస్తు సంఘం పాటర్ ఉంటాడు, పెద్దకోసు పాటర్ ఉంటాడు, సెవెంత్ పాటర్ ఉంటాడు, ఒక్క వర్తమాన పాటర్ తప్ప అందరూ ఉంటారు అక్కడ. అర్థమైందా? పడుకున్నారా? అందరూ ఐక్య సమాఖ్య, అమలాపురం పాస్టర్ల అసోసియేషన్. మంచిది, చాలా వందనాలు. నీ సిద్ధాంతాన్ని ఒప్పుకుంటాడా? నీ పక్కన కూర్చున్నవాడు. లేకపోతే నీ సిద్ధాంతం నిజమని నమ్మించగలవా? నా సిద్ధాంతం తప్పంటావా? ఎంతమంది ఉన్నారో తెలుసా నాకు? ఒక ఆయన అంటాడు, మొన్న ఎన్ని లక్షల మంది నాకు వ్యూస్ చూపుతారో తెలుసా? ఆయన దేని గురించి చర్చ చేస్తున్నాడు? లక్షల మంది వ్యూస్ ఉంటాయి, కానీ ఆడి సంఘంలోకి వెళ్తే 20 మందే ఉంటారు. ఆ 20 మంది అని అతను మాటలు నమ్మరు కదా, సంతోషమే. కానీ ఆ 20 మందిని ఇతని సిద్ధాంతం వైపుకు ఈ పక్కన మార్చగలడా? మార్చలేడే. ఇప్పుడు శనివారం ఆరాధన అంటే కూడా ఆదివారం ఎట్టగలుగుతాడా? ఎట్లేడే. మరి వీళ్ళందరూ ఒక్క చోట ఎలా కూడుకోగలిగారు? నాకు సమాధానం కావాలి. మీ అభిప్రాయాలు, మీ సిద్ధాంతాలు వేరైనప్పుడు మీరందరూ ఒక్క చోట ఎలా ఉండగలుగుతున్నారు? అర్థమైందా? అంటే మాకు ఈ ఒక్క క్షణం మాకు సిద్ధాంతాలతో ఇప్పుడు వరకు క్రైస్తవులకు సమర్థుడు లేదు అమలాపురం.
వీళ్ళు ఐక్యంగా ఉండి సాధించగలిగారా? అది సాతాను ఏం చెప్తుంది అంటే, నువ్వు ఐక్యంగా ఉంటే ఏదైనా సాధించవచ్చు చెప్తుంది. అవునా? దానికోసం వీడి సిద్ధాంతాన్ని కూడా పాతి పెట్టేసి వెళ్ళి ఆడితో చేయగలిపాడు. అదవుతుందా? చేయగలపడం అంటే మీకు అర్థం చేసుకోవడం ఒక మాట చెప్తా. యోధాకి ఇలా నోట అట్టుకెళ్ళిచ్చారు. ఒక విషయం చెప్తావు, నువ్వే చెయ్యాలి, నీ వల్ల అవుతుంది. బాబా ఏంటి 2 రూపాయలు ఇస్తారు? లేదు నేను తర్వాత చెప్తాను, ముందు ఇది పట్టుకో. బలవంతంగా చేతినెట్టారు. నేను ఇలాగంటున్నాడు, ఏంటిది తేలిగ్గా ఉంది, సరిపోదా? ఇదిగో సరిపోదా తోకం? సరిపోదు. ఇప్పుడు నేనేం చేయాలి చెప్పడు? యేసు ప్రభుని అప్పగించాలి. ఏం చేయాలా? యేసు ప్రభుని అప్పగించాలి. ఇప్పుడు వీళ్ళందరూ చేతులు కలపట్లేదా చెప్పండి? కనుక నీవు వాక్యమునకు విరోధి అయితే క్రీస్తుకు విరోధి. ఆ మొదటి సంఘంలో ఆరంభమైనది కనుక అది చివరి వరకు అలాగే సంఘాన్ని మోసం చేస్తూనే వస్తూ ఉంది. అది దానిని ఆక్రమిస్తుంది. కాలములన్నిటినీ మనము చూసినప్పుడు ఈ విషయం అర్థమవుతుంది. ఎఫెసు సంఘ కాలంలో అది చాలా చిన్నదిగా ప్రారంభమైంది. ఈ మొదటి సంఘ కాలం కొత్త కాబట్టి మెల్లగా ప్రారంభమైంది. చిన్న మొక్క కారి చివరి గొత్తులుగా మొక్కలా పోయి మానైపోయి వృక్షమైపోయి ఆకాశ పక్షులు వచ్చి దాని మీద నివాసం చేసేటంతగా వచ్చేసి యేసుక్రీస్తునామమున బాప్తిసం అది ఎక్కడుంది? అసలు సంఘానికి అసలు యేసుక్రీస్తునామమున బాప్తిసం ఉన్నదనే సంగతే ఈ కొమ్మలన్నీ కూడా కప్పేసి చెట్టునే చూస్తున్నాయి కదా, చెట్టు కింద ఒకప్పుడు సంఘం ఉంది. అర్థం అవట్లేదా? ఇప్పుడు కొత్తగా కేకలేసి వాడే చూస్తున్నావు కానీ ఆల్రెడీ అభిషేకం చేసేవాడు ఒకడు ఉన్నాడు. నీకు తెలియకపోవచ్చు, చరిత్ర తెలుసుకో. దేవుని నామానికి మహిమ. కనుక ఆయన మాట తప్పని వాడు ఆయన కాలమును గతించినా కానీ ఆయన వాక్యాన్ని నెరవేర్చుకుంటూనే వెళతాడు. కనుక ప్రతి కాలంలోనూ అది ఎదుగుచున్నది. ఏం ఎదుగుతుంది? విషపు బీజము. అది ఎదిగి పెద్దగా వృక్షంగా మారిపోయి అసలు విషయం కనబడకుండా అయిపోతుంది. ఎవరేం చేస్తారు మరి? చివరకు వాక్య విరోధిగా అంత్యక్రీస్తు విధానముగా పరిణమించి సమస్తమును ఆక్రమించును. ఆక్రమించడం లేదా? ఏమన్నా చోటు ఉందా అసలు? వాక్యం యొక్క తప్పిపోని నియమమును తప్పు త్రోవ పట్టించుటకు అబద్ధ అపోస్తలులు మరియు అబద్ధ సంఘము దుష్ప్రచారము చేయదు. మంచి ప్రచారమా? మన గురించి మంచి ప్రచారం జరుగుతుంది. ఒకసారి చెప్పు. ఆడి దగ్గరికి వెళ్తున్నారా? ఎవరి దగ్గరికి? ఆ షెడిపూరుడి దగ్గరికి మీటింగ్కి వెళ్తున్నారా మీరు? ఆ షెడిపూరుడి దగ్గర వాక్యం చెప్పడానికి వెళ్తున్నారా? అంటలేదా? దుష్ప్రచారం. ఎవడైనా ఏదో ప్రేమించి 4 మాటలు చెప్తామని చెప్పి పిలుస్తామంటే మనకంటే ముందు ఏమవుతుందో తెలుసా? ప్రచారపు డబ్బాలు వెళ్తున్నాయి అక్కడికి. కల్లాపై వెళ్తాం. ఆ కల్లాపులో వచ్చి నడిచేళ్ళలో తెలియట్లేదు, వెనక్కి ఇంటికి వచ్చేలా తెలియట్లేదు. ఎంత దుఃఖం! అవునా? అది అనుభవించినోడికి అర్థమవుతుంది. హల్లెలూయా. కనుక నా కన్నీటిని దేవుడు నాట్యముగా మార్చేవాడు. నువ్వు ఎంత తొక్కేయాలని, ఎంత మరి కనుమరుగైపోవాలని ప్రయత్నం చేసి దేవుడు అంతగా పైకి తీసుకొస్తా ఉన్నాడు. 50 చదువుకుని ముగించుకున్నాం. మనము మాట్లాడుకున్న దానిని గూర్చి ఒక తప్పు అభిప్రాయం అలవర్చుకున్నట్టు చాలా సులభం. ఎందుకనగా నేను దీనిని చాలా గట్టిగా చెప్తున్నాను. ఇది మీకు వాక్య విరోధముగా వినబడవచ్చు. క్రీస్తు విరోధి ఆత్మ వాక్యమును బాగుగా చేర్చును. క్రీస్తు విరోధి యొక్క ఆత్మ పని ఏమిటి? వాక్యాన్ని చెరపడమే. బైబిలును పూర్తిగా నిరాకరించు. 22 ప్రకటనలో చూడండి. ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములను విను ప్రతి వానికి నేను సాక్ష్యం ఇచ్చినదేమనగా, ఎవడైనా వీటితో మరి ఏదైనా కలిపిన ఎడల ఈ గ్రంథంలో వ్రాయబడిన తెగుళ్ళు దేవుడు వానికి కలుగు. అయ్యా ఏం చేయాలంట? వాక్యానికి కలిపిన ఎడల ఈ గ్రంథంలో ఉన్న తెగుళ్ళన్ని వానికి సంప్రాప్తించు.
ఇది దేవుని మాట, మనుషుల మాట. ఇంకా చదువుతాం. ఎవడైనను ఈ ప్రవచన గ్రంథముల వాక్యములను ఏదైనాను తీసివేసిన ఎడల దేవుడు ఈ గ్రంథములో వ్రాయబడిన జీవవృక్షములోను పరిశుద్ధ పట్టణంలోని వానికి పాలు లేకుండా. మళ్ళీ మొదటికి వచ్చేద్దాం. ముగించాలంటే మొదటికి వెళ్ళాలి. మరి ఆమె చెప్పండి. మోషే అతడు ఎలా స్థితిలో ఉన్నప్పటికీ పట్టుకోవాలి మీరు, అతడు విమోచకుడయ్యాడు. అతడి జన్మే విమోచకుడు కదండి. నువ్వు అవునన్నా కాదన్నా అతడు ఇశ్రాయేలీయులకు విమోచకుడే. కానీ దేవుడు ఒక సమయం నిర్ణయించాడు. ఆ సమయం వరకు అతడు ఎక్కడెక్కడో ఉండొచ్చు. తాగుబోతు అవ్వచ్చు, తిరుగుబోతు అవ్వచ్చు, వ్యభిచారం అవ్వచ్చు, మోసగాడు అవ్వచ్చు, ప్రజలకు హానికరుడిగా ఉండొచ్చు, హింసకరుడిగా ఉండవచ్చు. కానీ దేవుడు నిర్ణయించిన సమయం దేవుని యొక్క అగ్ని స్తంభం పూర్తిగా లోబడతాడు. జీవించినది ఇక నేను అయ్యా, ఇది వాక్యం. కానీ సంఘం ఏమంటుంది? ఇప్పుడు నువ్వు తలకిందులుగా తపస్సు చేసినా, పైనుంచి కింద వరకు తెల్లంగి వేసుకొచ్చినా, మేము ఈ అంగీ కానీ ఈ కొత్త జీవితాన్ని కానీ మేము చూడం. మేమేం చూస్తామంటే 12 ఏళ్ళు కూడా లేనాడు అబ్రహామును ఎలా చూసామనేదే మా ప్రశ్న. అర్థమైందా? అప్పుడు జవాబు ఎవరు చెప్పాలి? అబ్రహాము పుట్టక ముందే నేనున్నా. అవునా? ఈవేళ వచ్చి నువ్వు కూర్చుని చదువుతున్నావు, కానీ ఈ మందిరం కట్టక ముందే ఒక అభిషక్తుడు అక్కడ ఉన్నాడు. ఆ సంగతి మీరు తెలుసుకోవాలి. దేవునామానికి మహిమ కలుగుతుంది. కనుక నువ్వు ఏమైనా చేస్తే జరిగే పనిష్మెంట్ ఏంటో తెలుసా? ఎంతమంది మీరు ఒప్పుకుంటారు? మోషేనే పిలిచాడా దేవుడు? చాలా జాగ్రత్తగా నన్ను చూడదు, వాక్యాన్ని వినండి శ్రద్ధగా. మోషేనే పిలిచాడా? ఎవరన్నారు? మోషేనే విమోచకుడా? సొంత అక్క అన్నది. ఎవరు? అవునా? అన్నారా? కోరహ కుమారులు ఏమన్నారు? మాకు అభిషేకం లేదా? మాకు జ్ఞానం లేదా? మా బ్యాంక్ నిండా చదివేసిన, అండర్లైన్ చేసేసిన, స్కెచ్ నెట్ గీసేసిన వర్తమానాలు మా దగ్గర లేవా? నువ్వెందుకు అనుకున్నా? చెప్తున్నాను నేను వాక్యం, మిమ్మల్ని ఎవరిని ఉద్దేశించి చెప్పట్లేదు. అందరూ ఏమనుకుంటారంటే ఆ అనుభవం మాకుంది కాబట్టి ఇంకా మాకేంటి అంతేనా? లేదు లేదు లేదు. దేవుడు ఎంతగా మోషే కోసం దిగి వచ్చాడో తెలుసా? ఆ మండుచున్న పొదలో ఆయన దిగి వచ్చి ఎంత ఏర్పాటు ఇచ్చాడు. ఆయన శక్తినిచ్చాడు, ఆయన ప్రభావాన్ని ఇచ్చాడు, అధికారం అంతటినీ కూడా మోషేకి. అవునా? మరి ఈ అగ్నిస్తంభంతో సహవాసం ఏనుకుందా? సహవాసం ఉంది ఇంటర్నెట్తో, సహవాసం ఉంది. దేంతోటి? ఆ పాట ఎలా చెప్పాడు, ఈ పాట ఎలా చెప్పాడు అని యూట్యూబ్లో ఎతకడంతో ఈ సహవాసం అంతా కూడా నీకు టీవీకి లేదా నీకు ఫోన్కి అనుసంధానం అయిపోయింది. కానీ నువ్వు కనిపెట్టవలసింది ఎక్కడో తెలుసా? అగ్ని స్తంభంతో. వాక్యం అర్థమవుతుందా? నీవు అగ్ని స్తంభంతో సహవాసం చేయడానికి ఇష్టపడితే అప్పుడు నీ స్థితి ఏంటో దేవుడు చూపెడతాడు. నిన్ను వాడుకోవాలని లేదు చెప్తాడు. ఇప్పుడు మనకి ఏమొద్దు, అయ్యేమొద్దు. అయ్యేం కావాలంటే మాకు జ్ఞానం ఉంది, మాకు విజ్ఞానం ఉంది కనుక మోసే అవడం. అప్పుడు ప్రభు అంటాడు, మోసే తప్పు, నువ్వు వాళ్ళ గురించి ప్రార్థన చేయదు, జాగ్రత్త. వాళ్ళు ప్రార్థన చేశాడంటే మళ్ళీ నేను వినాల్సి వస్తుంది. కనుక మొదట దేవుడు అంటే చేస్తున్నాడు, నువ్వు ప్రార్థన చేయదు, అది తప్పు. తప్పుకోమన్నాడా లేదా? అప్పుడు దేవుడు భూమిని నెర విడిచిందంట, భూమి మింగేసిందంట. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్నో చూడగలం. ఎన్నో ఎంబ్రేల గురించి ఒకరోజు మాట్లాడదమ్మా. ఇది సంఘంలో విరోధపు ఆత్మ అనమాట. లేదయ్యా, మీరు ఎవరిని చూడక్కర్లేదు. ఎవరి హంగులు, ఆర్భాటాలు, ఎవరు డచ్చాలు మీరు వెంబడించాల్సిన అవసరం లేదు.
అభిషక్తిని చూడాలి. ఒక విషయం చెప్తాను, అంత బలిష్ఠుడైన గొలియాతును ఎదుర్కొనే వీరుడే లేడా ఇశ్రాయేలు సైన్యం. కనుక నువ్వు చూడాల్సింది ఎవరన్నా తెలుసా? అభిషక్తుడు. కనుక ఇశ్రాయేలీయులు అలాగ ఓడిపోయిన నెక్కిన రాజు ఎవరినో ఒకటి పంపగలడు. గొలియాతుని ఎదిరించి రండిరా అని రాజు శాస్త్రం చేస్తే ఖచ్చితంగా సావుకి మరి చత్తావని తెలిసి కూడా వెళ్ళాల్సిందే. అని ఇక్కడ అసలు ఆజ్ఞ వెళ్ళలేదు. ఎవడొకడు రండిరా బాబు అని కనీసం రాజు అడగట్లేదు ఎవరు. నేను ఇశ్రాయేలీయులు అయితే ఎక్కడ ఉన్నారో తెలుసా? కొండల్లో గుహలో ఉన్నారంట. దావీదుకి అర్థం కావట్లేదు, ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. ఎవడూ కనపట్లేదు, వాళ్ళ అన్నదమ్ములు కనపట్లేదు. ఏం జరిగింది ఏం జరిగింది ఏం జరిగింది ఏం జరిగింది? ఎవడో ఒకడు వచ్చి చెప్పాడు, బాబు ఏం జరిగింది, ఎందుకు ఒక్కొక్క అరగంట ఆగు, ఆ పర్వతం మీదకి ఒకడు వస్తాడు అంటే చెప్పడం కంటే చూస్తే బెటర్ అని. ఆ టైం వరకు 3 గంటలు అయింది, వచ్చాడు ఒకడు. రే ఇశ్రాయేలీయులారా, మీలో నన్ను ఓడించే ధైర్యవంతుడు ఒక్కడో లేడా, బలవంతుడు ఒకడో లేడా అని తొడలు కొడతా ఉన్నాడు. ఎవరు? అరికాలం అంటే నడినెత్తుకొచ్చేయండి. కారణం అనాయింటింగ్. ఈ రోషం వీళ్ళకి ఎందుకు లేదు? సైనికులే కదా. అసలు దావీదుకి ఏమైనా సంబంధం ఉందా? నేను యుద్ధం చేస్తానన్నా చేయరన్నా కానీ అడిగేవాడే లేడు. చుట్టం చూపుకొచ్చినాడు యుద్ధానికి వెళ్తానంటున్నాడు. వీళ్ళు చేతకారుడు కాబట్టి అదేరా జీవము గల దేవుని ప్రజలను దూషించడానికి ఈ చిన్నత లేని పిలిస్తేడు ఎవడో. అది రోషం. అతనిలో ఆ రోషం ఉండడానికి గల కారణం ఏంటో తెలుసా? అతను కాదు గాని అతనిలో ఉన్న అభిషేకం. హల్లెలూయా. అతడు ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేసి ఒడిశలో గిర్రకి తిప్పి ఒక్క రాడు ఆ నుదుటికి తగిలి పడిపోయి. ఎన్ని ఏర్పాట్లు, శిరస్త్రాళం ఉంది, ఇది వర్ణించాలంటే రోజులు పట్టేస్తాం. ఎక్కడా కూడా ఒంటి మీద చిన్న ఖాళీ కూడా లేదు. అవునా? మైమరుగు ధరించాడు పైనుంచి కింద వరకు. ఇనప బూట్లు వేసేసుకున్నాడు, చేతులకి తొడుగులు వేసేసుకున్నాడు, డాల్ ఉన్నది, కత్తి ఉన్నది, ఈటు ఉన్నది, బళ్ళి ఉన్నది. ఎంత సైనికుడికి ఎన్ని ఏర్పాట్లు ఉంటాయి చూసారా? కానీ దేవుని యొక్క సూక్ష్మమైన ఆలోచన, ఆ నుదురు. అవునా? సైనికులు ఎప్పుడైనా చూసారా? ఇక్కడ వరకు ఉంటుంది, ఇక్కడ నుంచి మళ్ళీ కళ్ళు ఇవే కనబడతాయి. ఇంత మాత్రమే ఖాళీ ఉంటుంది, మళ్ళీ శస్త్రాన్ని ఉంటుంది, మళ్ళీ ఇదంతా కూడా కప్పబడి ఉంటుంది. హల్లెలూయా. దేవుని యొక్క తీక్షణమైన గురి ఎక్కడ ఉందో తెలుసా? ఇక్కడ తగిలింది. దావీదు ఎలా చేయగలిగాడు? దావీదు చేశాడు అనుకుంటున్నారు గినా? దేవుడు చేశాడు. అవునా? మోషే వల్ల వద్దండి సముద్రం 2 పాలు చేయడం. అందరి వల్ల అవ్వండి. కొన్ని అవ్వనప్పుడు ఏం చేయాలంటే సైలెంట్గా ఉండాలా. కానీ ఎవడైతే అభిషేకం కలిగి ఉన్నాడో వాడిని నిందించకూడదు, వాడి మీద నిందలేయకూడదు. అవసరమైతే వాడి కోసం ప్రార్థన చేయాలి. నీ సహోదరుడు ఎవడైనా తప్పిదోలో ఉన్నప్పుడు నీకు తెలిస్తే నువ్వేం చేయాలి? అతని కొరకు ప్రార్థన. అది దేవుడు నీకు ఇచ్చింది. అతను ఏదైనా లోపం ఉంటే దేవుడు చూసుకుంటాడు. జడ్జిమెంట్ ఇచ్చేయడానికి నువ్వెవడవి? తీర్పు చెప్పడానికి నువ్వెవడవి? మనం ఆల్రెడీ వాక్యాలు చెప్పుకున్నాం. తీర్పు చేయటం మన పని కాదు, అది దేవుని పని. అంతేనా? ఆయన న్యాయవంతుడు, యథార్థవంతుడు, దేవుని నామానికి మహిమ కలుగుతుంది. కనుక అభిషక్తుని జోలికి వెళ్ళవద్దు. వెళితే ఎలా ఉంటుందని తెలుసా? ఇదిగో ఎవడైనాను ఈ ప్రవచన గ్రంథం అన్న వాక్యములు ఏదైనా తీసివేసిన ఎడలా దేవుడు ఈ గ్రంథంలో రాయబడిన జీవవృక్షంలోను పరిశుద్ధ పట్టణంలోను వానికి పాలు లేకుండా చేయును. ఒక్క మాట మార్చినా ఇది జరుగును. దానికి చేర్చరాదు, దాని నుండి తీసివేయరాదు. ఏదేను తోటలోని సాతాను యొక్క మొదటి పన్నాగము అది. ఏదేనులో సాతాను యొక్క మొదటి పన్నాగం ఏంటో తెలుసా? దేవుడేమో చనిపోతారని చెప్తే చావనే చావరు. ఆమె చెప్తారా? ఒక చిన్న మాటను వాడు చేర్చినందువలన ఏం జరిగిందో తెలుసా? యావత్ సమాజానికి మరణము, నాశనము
తీసుకుని వచ్చాడు. ఎఫెసులో అదే జరిగాను. ఒక్క మాట చేర్చబడెను, ఒక్క మాట తీసివేయబడెను. వాక్య విరోధి, క్రీస్తు విరోధి ఆత్మ వర్ధిల్లసాగేను. ఇది ఈ రాత్రి అంశం ఏంటంటే క్రీస్తు విరోధి ఆత్మ యొక్క ప్రభావం సంఘములో ఎలా ఉంటుంది. అభిషక్తిని నమ్మరు, అభిషక్తిని త్రోసివేస్తారు. అభిషక్తిని త్రోసివేయడం వల్ల వచ్చే నష్టాన్నైనా భరిస్తారు, కానీ దాన్ని వాళ్ళు గ్రహించలేరు. అర్థమవుతుందా? ప్రభు ఒక మాట అన్నాడు, నా నామము నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు, మీ మీద చెడ్డ మాటలు పలికినప్పుడు అనలేదు, అబద్ధముగా లేని మాటలు తీసుకొచ్చి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలల్లా పలికినప్పుడు మీరు ధన్యులు. ఎందుకు దేవుడు ధన్యులు అన్నాడు? మన గురించి ఎవరో చెడ్డగా చెప్తా ఉంటాయి, మన గురించి ఎవరో చెడ్డ ప్రచారం చేస్తుంటాయి. దేవుడు మనల్ని ధన్యులని ఎందుకన్నాడో తెలుసా? ఇది చెప్పాలంటే మీకు దావీదు దగ్గరికి వెళ్ళాలి. దావీదు సౌలుని కొట్టొద్దు, ముట్టొద్దు, చంపొద్దు అన్నాడే. మరి ఏం చేశాడు దావీదు? సౌలు కొరకు ప్రార్థించాడు. ఏం చేశాడు? సౌలు కొరకు ప్రార్థించాడు. దావీదులో క్రీస్తు కనపడతాడు. యేసుప్రభు వారు ఏమన్నారంటే, మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయుడు అన్నాడు. దావీదు జీవిత అక్షరాల క్రీస్తు సారూప్యానికి సరిపోతా ఉంటాడు. హల్లెలూయా. అదే కార్యము అతడు చేసినందున దేవుడు అతని అంతకంతకు అంటే సౌలు ఎంత తొక్కాలనుకుంటే అవునా, దావీదు అంతగా లెగిస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక నీకు విరోధముగా ఏ ఆయుధం వర్ధిల్లన్న దేవుడు మన పక్షముగా ఆయన బాధ్యత వహించును. మన గొప్ప ఏమన్నా ఉందనుకుంటున్నారా? మన గొప్ప కాదు, మన మామూలే, ఎప్పుడూ మామూలే మన బతుకు. మన గొప్ప ఏం కాదు. మన మాట మారలేదు, మన తీరు మారలేదు, మన వ్యవహారం మారలేదు, కానీ మన మీద ఉన్న అభిషేకం ఏదైతే ఉందో దాన్ని బట్టి దేవుడు బాధ్యత వహిస్తాడు. అర్థమైందా? నల్ల రంగు పోయి తెల్ల రంగు ఏమొచ్చేది, కానీ దేవుడు తన పక్షము వహిస్తాడు. దేవుడు పక్షం వహిస్తే విరోధంగా ఎవడన్నా వర్ధిల్లగలుగుతాడా? ఇప్పుడు ఇజ్రాయెల్కి కొత్త ఆయుధం వచ్చింది. ఎందుకంటే వాడు దేవుని ప్రజలు, అంత ఖర్చు పెట్టి కూడా ప్రజలు క్షేమంగా ఉండాలని వాళ్ళు నిరంతరం పోరాడుతున్నారు. ఆ పోరాడేది ఆ దావీదు కాదు, కానీ దేవుడు. ఇప్పుడు వాళ్ళకు వచ్చిన కొత్త ఆయుధం ఏంటి తెలుసా? కేవలం 14,000. వచ్చే ఆయుధం మీద ఒక టార్చ్ లైట్ ఎలాగైతే చాలు మాడి మసి అయిపోతుంది. లేజర్ బీమ్స్ వెళ్తున్నాయి. లేజర్ బీమ్ ఖర్చు ఎంత తెలుసా? 14,000. 50 లక్షలు ఎక్కడ, 14,000 ఎక్కడ? దేవుని కార్యాలు అలాగుంటాయి. అందరం చెప్దామా? నీకు విరోధముగా ఏ ఆయుధము వర్ధిల్ల. దేవుడు ఎవరి పక్షం వహిస్తాడో తెలుసా? ఆయన అభిషక్తుల పక్ష. దేవుడి మాటలు దీవించును గాక. నీకు విరోధముగా రూపించిన ఏ విధానమైన